నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పేజ్ చేస్తుంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లోను అలాగే స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఈపీఎఫ్ నుంచి ఒక చిన్న అప్డేట్ అండి, ఓకేనా? అదేంటో మీకు చూపిస్తాను. సో జనరల్గా మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి, ఓకేనా, సో మీరు యూనిఫైడ్ పోర్టల్ ఓపెన్ చేస్తారు కదా. సో ఓపెన్ చేసినప్పుడు మీరు యూఏఎన్ నెంబరు అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతూ ఉంటారు. ఇక్కడ మనము మన సంవత్సరం యూఏఎన్ నెంబర్ కానివ్వండి, పాస్వర్డ్ కానివ్వండి, ఎన్నిసార్లు తప్పుగా ఇచ్చినా నో ఇష్యూ, ఎట్లాంటి ఇబ్బంది అయితే ఉండదు. మరలా మనము సో ఆ సంవత్సరం యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ కరెక్ట్గా ఇచ్చి లాగిన్ అవ్వచ్చు అనమాట. బట్ అదే బ్యాంకింగ్ అనుకోండి, అంటే మీరు మీ మొబైల్ బ్యాంకింగ్ కానివ్వండి, లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకులో కానివ్వండి, అంటే ఆ పర్టికులర్ వెబ్సైట్లో మీరు లాగిన్ అయినప్పుడు మీకు లిమిట్ ఉంటుంది అనమాట. మీరు తప్పుగా ఎంటర్ చేశారనుకోండి, ఓకేనా, ఒక 3 times లిమిట్ ఇస్తారు. 3 times మీరు తప్పుగా ఎంటర్ చేశారనుకోండి బ్లాక్ అయిపోద్ది, ఒక 24 hours బ్లాక్ అయిపోద్ది అనమాట. అయితే ఇప్పుడు ఈపీఎఫ్ అనేది అదే పందాలో వెళ్తుందనమాట. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఈపీఎఫ్ అనేది ఒక బ్యాంకింగ్ వ్యవస్థగా మారిపోతుంది అని చెప్పేసి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. చాలా వీడియోస్లో మీకు చెప్పాను కూడాను. అలాగే మాన్సుఖ్ మాండవీయ గారు కూడా చాలాసార్లు ఈ విషయాన్ని అయితే చెప్పుకుంటూ వచ్చారన్నమాట. ఓకే, ఇది ఒక బ్యాంకింగ్ వ్యవస్థగా మారిద్ది అని చెప్పేసి. ఇప్పుడు కనుక మీరు మీ సంవత్సరం యూఎన్ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ అనేది రాంగ్ ఎంటర్ చేసి అనుకోండి, ఓకేనా, అప్పుడు మీకు ఎట్లాంటి స్క్రీన్ వస్తుందంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్, ఓకేనా, యూ హ్యావ్ 4 attempts రిమైనింగ్ బిఫోర్ యువర్ అకౌంట్ ఈజ్ బ్లాక్. అంటే ఒక 24 hours అనేది మీ అకౌంట్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఆఫ్టర్ 24 hours తర్వాతే మీరు మీ సంబంధించిన యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఎందుకంటే ఇది 3.0కి మైగ్రేషన్ అవుతుంది, పూర్తిగా బ్యాంకింగ్ వ్యవస్థగా మారబోతుంది. కాబట్టి మనకి ఈ అప్డేట్ అనేది ఈపీఎఫ్ఓ తీసుకొచ్చింది. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక నుంచి మీరు మీ సంబంధించిన పాస్వర్డ్ అనేది ఇన్కరెక్ట్గా ఒక 4 times ఇస్తే కనుక మీ అకౌంట్ అయితే బ్లాక్ అయిపోతుంది. ఓకేనా, ఆఫ్టర్ 24 hours తర్వాతే మళ్ళీ మీరు యాక్సెస్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఓకే, సో చూసారు కదండి, ఇది ఒక రకంగా మంచి అప్డేటే. ఓకే, అట్లాంటి ఇబ్బంది అయితే లేదు. కొన్ని విషయాల్లో బ్యాడ్ అప్డేట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంది, అంటే యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.